ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు దించుకుంది. ఏళ్ల తరబడి సేవలందించిన తమకు రావాల్సినటువంటి పదవి విరమణ ప్రయోజనాల కోసం మరోసారి రోడ్డెక్కారు. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఆర్టీసీ భవన్ ముట్టడించారు. 2013 నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ ఆరోపించారు. రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసిన రిటైర్డ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఆర్పీఎస్ 2017 బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వ్యత్యాసాలు, పెండింగ్లో ఉన్నటువంటి ఇతర చెల్లింపులు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే తిరస్కరించిన ఈపీఎస్ దరఖాస్తులను పునఃపరిశీలించి హయ్యే పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు హెచ్చరించారు.